వీడు అక్కడెక్కడ తిరుగుతుంటాడు కదా వీడు మనసుగా. వీడు శ్వాస దగ్గర రావాలి, శ్వాస వెయిట్ చేస్తూ ఉంటుంది, వీడు ఎప్పుడు వస్తాడని నా దగ్గరికి అని చెప్పేసి వచ్చి ఈ మనస్సు అనేది శ్వాసలో లయం కావాలి, లయం. అప్పుడు ఆ బుద్ధి ధ్యానం ప్రారంభమవుతుంది. మనస్సు శ్వాసలో లయం కావాలి. సెల్ఫోన్ సెల్ఫోన్ ఒక స్త్రీ పురుషుల్లో లయం కావాలి, అయితే అప్పుడు లయం కాదంటే అది కాదు. ఏకం, లయం అంటే ఏకం కావాలి. అలాగే మనస్సు శ్వాసతో ఏకం కావాలి, లేకపోతే కాదు. నోటితో లక్ష లబలబ కొట్టుకున్నా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, కాదు. కాదంటే కాదంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా ప్రకృతి సహజము. నేను ముక్తి పొందడానికి కావాల్సిన సరంజామ అంతా నా దగ్గరే ఉంది. నేను ఇంకో గడ్డ దగ్గర పోతుంది, నా సరంజామ అంతా నా దగ్గరే ఉంది. చూశారు, నేను ముక్తి పొందడానికి, నేను బుద్ధుడు అవడానికి కావలసిన సరంజామ అంతా కూడాను ఇది నా దగ్గరే ఉంది. అంటే నా మనసు నా శ్వాసతో ఏకం కావాలి. శ్వాస మీద ధ్యాస. చెప్పకూడదాం శ్వాస మీద. నా దగ్గరకు రాకుండా ఎక్కడో రోడ్డు మీద కాగితం దొరికితే, మిరపకాయ బజ్జీలు దొరికి కాగితం దొరికి ఆ కాగితం చదివితే అందులో పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి ధ్యానం చేసే పద్ధతి నుండి ఓహో ఇలా అని చెప్పి వాడు ఇంటికి పోయి ధ్యానం చేసి వెంటనే మూడో కన్ను తెలుసుకొని ఉన్నవాడికి లక్షలు ఉంటున్నారు. నన్ను ఇప్పటిదాకా చూడలేదు వాడికి. ఎందుకంటే ఇంకా నన్ను చూడవలసిన అవసరమే రాలేదు వాడికి. చూసే అవసరం లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10 ఏళ్ల కిందట నేను ఒకసారి మహారాష్ట్రకి వెళ్ళాను, సాంగ్లీ అనే ఊరు. అంతకుముందు ఒకసారి 2 సార్లు వెళ్ళాను, ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్తుంటాను. ఒకసారి వెళ్ళినప్పుడు ఎవరెవరకు ధ్యానం చెప్పామో మనకి ఏం తెలుసు, ఎవరి మొహాలు ఏం తెలుస్తాయి మనకి. హాయ్ హాయ్ అన్నం చేసి వచ్చేసాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సాంగ్లీ వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో, ఒక ఆవిడ ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. సాంగ్లీలో, మహారాష్ట్ర సాంగ్లీ. వాళ్ళ ఇంట్లో దిగాను, భోజనం చేశాను. చక్కగా పూరి గీరి అంతా పెట్టింది, తిన్నాను. నేను ఆ మేడంతో అంటున్నాను, సంవత్సరం అయిపోయింది మేడం, మేడం మిమ్మల్ని చూసి అని అన్నాను. ఆవిడ ఏమని తెలుసా, మొహం చిరాగ్గా పెట్టేసి రోజు వస్తున్నావుగా ఇంటికి. అయ్యా బాబు, నేను రోజు వెళ్తున్నాక ఆవిడ రోజు చూస్తోంది, మాట్లాడుతోంది, అన్ని తెలుసుకుంటోంది. అంటే నా అవసరం ఆవిడకి లేదు, ఆవిడ జ్ఞానంలో మునిగిపోయింది. ఆవిడ చిరాగ్గా మొదటి ఇప్పుడు రోజు వస్తున్నావు కదా. ఇక నేనే నోరు మూసుకుని అక్కడ పక్కన తువాలు నెత్తి మీద వేసుకుని కూర్చుంటాం. ఏం మనం ఏం చేస్తాం చెప్పండి, ఏ పుట్టలో ఏ పాము. ధ్యానం అంటే రెండు చిన్న ఎగ్జాంపుల్స్ ఇవ్వదలుచుకున్నాను మీకు అంతే. గత సంవత్సరం నేను న్యూజిలాండ్ వెళ్ళాను. అక్కడ ఆక్లాండ్లో వెళ్ళాను. విలియమ్స్ అనే అతను, 55 ఏళ్ళ అతను, ఒక 25 మంది తన సంతానం మనవలు ఎనిమిది మొత్తం దాన్ని బ్యాచ్ అంతా తీసుకొచ్చాడు నన్ను చూడడం కోసం. వీళ్ళందరూ నీ వల్ల బాగుపడ్డారు స్వామి, జీవిస్తున్నారు స్వామి అన్నాడు. నేనేమిటి, నేను ఇప్పటిదాకా చూడలేదు, ఏమిటి సంగతి అంటే, అదిగా స్వామి, నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంత క్యాన్సర్ ఉండింది, 3rd గ్రేడ్ 4th గ్రేడ్ క్యాన్సరు, కెమోథెరపీస్, రేడియేషన్ థెరపీస్ మొత్తం శాంతం అయిపోయాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకో 2-3 నెలలు చచ్చిపోతానని అందరూ డిక్లేర్ చేశారు. నాకు పిరమిడ్ మాస్టర్ కనబడ్డాడు, కీర్తి బాయి పటేల్ అని చెప్పేసి. అతను నానా పనులు చెప్పాడు. నేను రోజు చేయడం మొదలుపెట్టాను, 5 గంటలు, రోజుకి 5 గంటలు. 3 నెలల్లో మొత్తం క్యాన్సర్ పోయింది. చాలా మంచి బాబు, గుడ్ బాయ్, గ్రేట్ బాయ్. చూశారు, మీరేంటంటే ఈ ఈ చెప్పింది గురువు గారు అంటే మిమ్మల్ని చూపించడం ఇవన్నీ మా వాళ్ళని తీసుకొచ్చారు. చూశారా, ఇంకో చిన్న కేసు చెప్తాను.
కర్ణాటకలో సిరిగుప్పలో భీమేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఒక రైస్ మిల్లర్ ఉన్నాడు. అన్నీ బాగున్నాయి, ఒకటే ప్రాబ్లం వాళ్ళకి. ఏమిటా ప్రాబ్లం? పిల్లలు. 14 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏమైంది? అన్ని చూపించారు. ఆ గర్భ సంచి ఎంత సన్నగా ఉందో అంటే ఆ పిల్లలు పుట్టారు. అవుట్ ఆఫ్ క్వశ్చన్. వారు మరి ఎన్నో పూజలు తగ్గిస్తే ఏమీ కాలేదు. ఒకరోజు మన గ్రేట్ గ్రాండ్ మాస్టర్ శ్రీ ప్రేమ్నాథ్ గారు అక్కడే ఉన్నారు. ఆయన వెళ్ళారు ఆదోళించి తెలుగు వెళ్ళి, నువ్వు ఇలా ధ్యానం చేయవయ్యా అన్నారు. ఒకసారి చెప్పండి కూడా ప్రేమ్నాథ్ గారు. ధ్యానం చేయగాలంటే ఆ మొగుడు పెళ్ళని అందుకు పెళ్ళని చెప్పింది, మొగడా నువ్వు వేరే పని చేసుకోవాలి, నాకు పిల్లలు కావాలి, నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి, నేను చేసుకోను అన్నాను. నాకు నీ ద్వారానే పిల్లలు కావాలి అంటే మన ప్రేమ్నాథ్ గారు వెళ్ళారు, అక్కడ మెడిటేషన్ నేర్పించారు. ఇప్పుడు వాళ్ళకి ఒక 12 మగ అబ్బాయి, ఒక 12 ఆడ ఇద్దరు పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు? ధ్యానం నుంచి వచ్చారు. నా చిన్నప్పుడు 1963 నేను 12th క్లాస్ ఎగ్జామినేషన్ రాయబోతున్నాను. రేపు పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్. ఈరోజు నేను పెద్ద వీరుడగా క్రికెట్ ఆడుతున్నాను రోడ్డు. ఆ క్రికెట్ బాల్ టైం కొట్టి ఫీల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడంతా విలిగి. రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఎముక మొత్తం అంతా డిస్లొకేట్ అయిపోయి ఇంత లావు అయిపోయి చేయి అసలు కలవచ్చలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే షెనాయి నర్సింగ్ హోమ్, బాబు నువ్వు 10 రోజులు కట్టాల్సిందే, నీకు ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏం చేయండి? పబ్లిక్ ఎగ్జామినేషన్ 12th క్లాసు, చెయ్యేమో ఇలా అయిపోయింది, రైట్ హ్యాండ్. ఏం చేస్తాం? మా అమ్మ ఏం చేసిందంటే ఆమెకు తెలిసిన ఒక స్వామీజీ దగ్గర తీసాడు. ఆ స్వామీజీ ఏం చేశాడు? లా చూశాడు. ఏదో మంత్రం లోపల చెప్పాడు, ఏదో అన్నాడు తెలియదు నాకు. నా మొత్తం పోయిందా? నేను హాయిగా ఉన్నా, మొత్తం పోయింది, నొప్పి ఏం లేదు, చక్కగా రాశాను, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చాను. అంటే ఆ స్వామీజీ దగ్గర ఏముంది? ఏదో పవర్ ఉంది. ఆ స్వామీజీ దగ్గర పవర్ ఎలా వచ్చింది? ధ్యానం వల్ల వచ్చింది. సో మనకి పవర్లన్నీ, శుద్ధులన్నీ ఎలా వస్తాయి? మనకి ధ్యానం వల్ల వస్తాయి. ధ్యానానికి కావాల్సిన సరంజామంతా మన దగ్గరే ఉంది, మనం ఎక్కడికి ఇంటి నుంచి బయటకు వెళ్ళక్కర్లేదు. ఏమిటి ఆ సరంజామా? మనస్సు ఉంది, శ్వాస ఉంది. ఈ మనసుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అంతే. ఈ జేబులో ఏదో ఉంది, ఈ జేబులో రోమాలు ఉంది, తీసి ఈ జేబులో పెట్టాలి. అంటే ఈ మనసుని తీసుకొచ్చి శ్వాస దగ్గర పెట్టాలి అంతే. చేయవలసింది ఎక్కడికి పోకన్నా చక్కగా మనకి ధ్యానం వచ్చేస్తుంది. శ్వాస మీద ధ్యాస, 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 శ్వాస మీద ధ్యాస. నేనేమి అమితాబ్ బచ్చన్, నేనేం చిరంజీవినా, లేకపోతే నేను విశ్వనాథ ఆనంద్నా, లేకపోతే టెండూల్కర్నా, లేకపోతే చీఫ్ మినిస్టర్నా? నా కోసం మీరు ఎందుకు ఇంతమంది వచ్చి కూర్చోవాలి? నా దగ్గర ఏమని చెప్పనా? శ్వాస మీద ధ్యాస. చూసారా? అంటే ఒక్క శ్వాస మీద ధ్యాస పెడితే నాకు ఇంతమంది ప్రాణానికి అవుతారు. మనకు కావాల్సినవన్నీ కూడా మన శ్వాస మీద ధ్యాసతో మనకు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే బుద్ధి వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బుద్ధి వస్తుంది. అప్పుడే సరిగ్గా మాట్లాడతాం, అప్పుడే సరైన కర్మలు చేస్తాం. బుద్ధి రాకముందు కర్మలు చేస్తాం, సరి కాని కర్మలు. బుద్ధి వచ్చిన తర్వాత కర్మలు చేస్తాం, సరి అయిన కర్మ. సంగీతం